ఓకే అండి, పూజ అంటూ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ వర్క్ అంటూ చేసుకుందాము. రేపు అంటూ చాలా ఇంపార్టెంట్ డే అండి. అది ఏం డే అంటే ఈరోజు 1 నవంబర్ కదండి. ఈరోజు ఏకాదశి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద్వాదశి రోజు ఏం చేస్తారంటే తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టు, అంటే లక్ష్మి విష్ణు ఇద్దరిది కళ్యాణం అంటూ చేస్తారండి. రేపు ద్వాదశి కదా, ద్వాదశి గడియల్లో లక్ష్మీ తులసి అండ్ ఉసిరి చెట్టు, ఇవి దామోదర చెట్టు అని అట్లా అంటారు కదండి. రెండు కళ్యాణం అంటూ చేస్తారండి. అంటే మనము లక్ష్మీ అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తరాలు, తులసి అష్టోత్తరాలు అలా పూజ అంటూ చేసుకొని ఉసిరి దీపాలు అంటూ వెలిగించి ఇంకా కళ్యాణం అంటూ చేస్తారు. ఇంకా గుడిలో వెళ్ళి కూడా దీపాలు అంటూ పెట్టేసుకుంటారండి. అండ్ 365 ఒత్తులు రేపు పెట్టుకోవచ్చు. ఈరోజు ఏకాదశి ఈరోజు పెట్టుకోవచ్చు. అండ్ పౌర్ణమి కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం డైలీ పెట్టుకున్నా పర్లేదు, మన ఇష్టం అండి. కార్తీకంలో ఎన్ని దీపాలు వెలిగించామని కాదండి, మనం 1,000,000 దీపాలైనా వెలిగించవచ్చు. అందులో తప్పేం లేదు. కార్తీకం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటూ మనం ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. రేపైతే ద్వాదశి కాబట్టి రేపంటూ కళ్యాణం అంటూ చేయాలండి. నేనైతే రేపు తప్పక కళ్యాణం అంటూ చేసుకుంటాను ఇంట్లోనే. అండ్ ఉసిరి చెట్టు, ఉసిరి కొమ్మను తెచ్చి పెట్టుకొని పూజ చేసే బదులు లైవ్గా, అంటే ప్రాణమున్న తులసి చెట్టుకి తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టు మనం మార్కెట్లో ఇట్లా తెంపిస్తారు కదండి. ఉసిరి కొమ్మలకు ఉసిరికాయలు ఉంటాయి కదా, అట్లా కొమ్మ అంటూ ఆ కొమ్మ అంటూ తీసుకొచ్చి ఉసిరి చెట్టులో పెట్టి ఇట్లా కళ్యాణం చేస్తారు కదండి. అలా కాకుండా లైవ్గా ఉన్న ఉసిరి చెట్టుని తెచ్చుకొని తులసమ్మని ఉసిరి చెట్టు ఇద్దరు ఒక దగ్గర పెట్టేసి కళ్యాణం అంటూ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దానికి ప్రాణం ఉంటుంది కాబట్టి మనం 2 అమ్మవారు అయ్యవారు అని తలుచుకొని మనం రెండింటికి కళ్యాణం అంటూ చేసుకుంటే మనకి ఇల్లంతా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందండి. నేను ఎవ్రీ టైం పాటిస్తాను. ఈసారి కూడా నేను పాటిస్తానండి. అంటే రేపు చేసుకోవాలి. చాలామంది ద్వాదశి రేపు చేసుకుంటారు, మరి పౌర్ణమి రోజు కూడా అలా చేసుకుంటారండి. కానీ రేపు ద్వాదశి రోజు చేసుకోవడం వల్ల చాలా పుణ్యం అండి. అండ్ ఎవరికైనా అన్నదానం చేయండి ఫ్రెండ్స్. అన్నదానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆకలితో ఉన్న వారికి పట్టడ అన్నం పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచి జరుగుతుంది. కాబట్టి రేపు కూడా నేను కొద్దిగా అన్నం అంటూ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అండ్ మనం కార్తీక పౌర్ణమికి మనకు కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తానన్నాను కదండి. తెలిసిన వారికి కాదండి, తెలియని వారికి, కొత్తగా న్యూ మ్యారేజ్ అయినా ఎవరన్నా తెలియదు అనుకునేవారు ఇలా నేను చూపించినది ఫాలో అయితే మీ పెద్దవారికి కూడా అడగండి ఫ్రెండ్స్. నేనే కాదు, మీ ఇంట్లో పెద్దవారు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా నేను చూపించేది ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు తప్పగా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఐటమ్స్ అంటే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఓకే అండి, నేనైతే మార్కెట్ నుంచి తెప్పించుకునేసినానండి. చాలామంది ఇంట్లో కూర్చొని 365 ఒత్తులు చేస్తారు, కానీ నేను మాత్రం ఇలాంటివి ప్యాకెట్స్ తెప్పించుకున్నానండి. ఇవి 365, ఇది 365. అంటే 365 మనం 2 ఒత్తులు ఇట్లా యాడ్ చేస్తే మనకు 600 చేంజ్ వస్తుంది. అంటే మనం 300 కాకుండా ఇలా డబుల్ పెట్టి మనం దీపాలు అంటూ వెలిగించుకోవాలి. విష్ణు ఆలయంలో లేకపోతే శివాలయంలో. రేపు ద్వాదశి కదండి, ఈరోజు ఏకాదశి కూడా ఈరోజు పెట్టుకోవచ్చు, రేపు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇలా 2 ఒక ప్రమిదలో వేసేసి దీనిపైన కర్పూరం ఇలా వేసేసి వెలిగించుకోవచ్చు అండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది 365 డబుల్ పెట్టాలి. ఓకే అండి, ఒక మంచి పెద్ద ప్రమిద తీసుకోండి, అందులో పెట్టేసేసి ఆయిల్ దీపం ఆయిల్ అయినా, నువ్వుల నూనె అయినా, ఆవు నెయ్యి అయినా మీ స్తోమతను బట్టి చేసుకోవచ్చు అండి. ఆవు నెయ్యి వేయాలి అనుకుంటే ఈ ఆయిల్ వేసేసి ఈ దీపాలు అందులో ప్రమిదలో పెట్టేసేసి దీనిపైన కొద్దిగా ఆవు నెయ్యి అంటూ వేసేసి కర్పూరం అంటూ వేసేసేయండి. అలా కర్పూరం వేసేసే తర్వాత మనం వెలిగిస్తే వెళ్ళిపోతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఈ ఆయిల్, ఆవు నెయ్యి ఇలా డబ్బులు వస్తుంది. ఓకే అండి, ఇది
దీపాలు వెలిగించుకునే సిస్టమ్ అండి. అంటే మనం ఫస్ట్ మనం ఎక్కడ ముగ్గు టెంపుల్కి వెళ్తామో అక్కడ కొద్దిగా వాటర్ అండ్ వేసేసి తుడిచేసేసుకొని ముగ్గు వేసేసుకోవాలి. ముగ్గు వేసేసుకున్న తర్వాత ప్రమిద పెట్టేసుకొని దానికి బొట్లు పెట్టేసుకోవాలి. 1 2 3 అలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత దాని చుట్టూ కొన్ని పూలు వేసేసి ఈ ఆయిల్, ఇప్పుడు నేను చూపించిన ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దాని లోపల ఇలా ఒత్తులు అన్నీ ఒత్తులు వేసేసి దీనిపైన ఆవు నెయ్యి వేసేసుకున్న తర్వాత కర్పూరం వేసేసుకొని దీపాలు అంటూ వెలిగించుకోండి. ఓకే అండి, ఇది ఇట్లా. అండ్ పసుపు, కుంకుమ, పసుపు. ఓకే అండి, ఇవి కూడా మనకు మెయిన్ కదా, పసుపు కుంకుమ. ఇవి పసుపు కుంకుమ నేనైతే 365 ఒత్తులు తెప్పించుకున్నానండి. ఓకే అండి, ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిపడంత తెప్పించుకున్నాను. నెక్స్ట్ అంటూ ఇది అండి, ఒత్తి ఇలా ఉంటుంది. ఇలా ఒత్తి ఇలా మనం ప్రమిదలో ఇలా పెట్టేసేసి ఆయిల్ వేసి దీనిపైన కొద్దిగా ఆవు నెయ్యి అండ్ కర్పూరం వేసేసి వెలిగించేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చి అభిషేకం. సోమవారం అభిషేకం చేస్తారు కదండి, అందుకు రోజ్ వాటర్, గంగా ఇలా 2 తెప్పించానండి. అంటే అభిషేకానికి సరిపోతుంది కదండి, మనం టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవడానికి సరిపోతుంది. అసలు చిన్న సైజులో తెప్పించుకున్నాను. మనం రెగ్యులర్గా అంటే చాలా పెద్ద అంటూ ఇంట్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ భస్మం అండి, స్వామివారికి చాలా ఇష్టం భస్మం అంటే. నేను ఇలా భస్మము తీసుకొని వెళ్తాను. శివాలయానికి వెళ్ళి ఇలా అభిషేకం భస్మంతో పాటు అభిషేకం అంటూ చేయిస్తాను. ఓకే అండి, ఇలా అభిషేకం చేయించుకొనేసి పంచామృతం కూడా తీసుకొని వెళ్ళాలి. పంచామృతం అయితే ఆవు పాలు, పెరుగు, చక్కెర, ఆవు నెయ్యి అండ్ ఇంకోటి తేనె. ఇవి పంచామృతాలు. ఆవు పాలు, పెరుగు, చక్కెర, తేనె, ఆవు నెయ్యి, ఇవి 5 పంచామృతాలు. ఇలా పంచామృతం కూడా మనము స్వామివారి అభిషేకం కంటూ తీసుకొని వెళ్ళాలండి. ఫస్ట్ ఇంకా అక్కడైతే ఇంకా కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా కోకోనట్ కూడా తీసుకొని వెళ్ళాలి. పూలు, భస్మము, బిల్వపత్రి అన్నీ తీసుకొని వెళ్ళాలండి. అండ్ ఇంకా ఏంటిదంటే కర్పూరం బిళ్ళలు ఇవి కూడా, లేకపోతే ఇది పచ్చికర్పూరం. ఇది బెస్టా అంటే 2 బెస్టే అండి, 2 మంచివే. కాకపోతే ఇది కొద్దిగా బాగుంటుంది. అది ఏమంటారు దీని, అష్టగంధం పచ్చకర్పూరం. ఇది పచ్చకర్పూరం అండి, ఇది నార్మల్ కర్పూరం, క్యాంఫర్. ఓకే అండి, ఇది పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం ఫుడ్స్లో కూడా వాడతారు. అండ్ ఫుడ్స్ అంటే మనం హల్వా అట్లాంటివి చేసుకుంటాం కదా, అది పచ్చకర్పూరం. తినే పచ్చకర్పూరం అండి, ఇది పూజ. అండ్ చాలా దగ్గర అష్టగంధం అండి, అష్టగంధం అంటారు కదా, చాలా ఇంపార్టెంట్. గంధంలో అష్టగంధం అంటే చాలా బాగుంటుంది. అష్టగంధం అంటూ తెప్పించుకోండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. అష్టగంధంతో మనము అందులో కొద్దిగా రోజ్ వాటర్ అంటూ యాడ్ చేసేసుకొని మనం కలిపేసి ఇంకా ఫొటోస్ కంటూ పెట్టేసుకోవచ్చు అండి. అలా కూడా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది అష్టగంధం. ఇలా అష్టగంధం తెప్పించేసుకోండి. నాకెందుకో ఇది అష్టగంధమే, కానీ నేను వాడే రెగ్యులర్గా నేను బేగం బజార్ నుంచి తెప్పించుకుంటానండి. ఇది ఇక్కడ మేము ఉండే ఏరియా నుండి తెప్పించుకున్నాను. ఒకసారి నేను అష్టగంధం అంటూ మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. అది తెప్పించుకున్నప్పుడు నేను మీకు తప్పక షేర్ చేస్తానండి.
అష్టగంధం అంటూ ఎలా ఉంటుందో ఓకే అండి. అండ్ అష్టగంధం అంటే ఎలా ఉంటుందో మీకు తప్పక నేను షేర్ చేస్తానండి. ఇది కూడా బాగుంటుంది, కానీ ఇది ఇక్కడ నార్త్ వాళ్ళు చేశారు అనుకుంటా. ఇది ఓకే అండి, ఇది తీసుకున్నాము. అండ్ దాని తర్వాత స్వీట్ అంటే మన స్వీట్ అని కాదు, పళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. అరటిపళ్ళు, యాపిల్, జామకాయలు ఇలాంటివి ఇవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు అండి. నేను మాత్రం ఇలా స్వీట్ అటు తీసుకుంటున్నాను. తమలపాకులు తీసుకొని వెళ్ళాలి. ఇలా స్వీట్ బాక్స్ ఒకటి అండ్ అగరబత్తి. ఓకే అండి, ఇలా అగరబత్తిలో కొన్ని తీసుకొని వెళ్ళాలి. అండ్ వస్త్రం అంటే స్వామివారికి మీరు అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ఏదైనా వస్త్రం వేయాలంటే షెల్లా ఉంటుంది, తెల్లది వైట్ షెల్లాస్, అలాంటిది ఒక షెల్లా తీసుకొని స్వామివారికి ఇలా వేసేస్తే లాస్ట్ మొత్తం అభిషేకం అయిన తర్వాత అష్టోత్తరాలు చెప్తారు కదండి. ఆ టైంలో పువ్వులు, పండ్లు, ఇలా వస్త్రము ఇలా స్వామివారికి అంటూ వేసి పూలదండ, గార్లాండ్ అలాంటివి వేసేసుకొని బిల్వపత్రి అలాంటివన్నీ తీసుకొని వెళ్ళాలండి. అభిషేకంకి వెళ్ళేవారు ఇవన్నీ చూపించిన ఐటమ్స్తో పాటు పంచామృతము, బిల్వపత్రి, గరిక, వస్త్రము, పళ్ళు ఇలాంటివన్నీ తీసుకొని మీరు 365 ఒత్తులు, ప్రమిద, ఆయిల్ లేకపోతే ఆవు నెయ్యి, మీకు ఏది మీరు చేయగలుగుతారో మీరు అలాంటివన్నీ తీసుకొని వెళ్ళొచ్చండి. విష్ణు ఆలయంలో ఈరోజు దీపాలు అంటే వెలిగించండి. ద్వాదశి కళ్యాణం అంటే స్వామి అమ్మవారి కళ్యాణం అంటే చేసుకోండి. పౌర్ణమి రోజు వ్రతాలు చేయిస్తారు. అండ్ ఇంట్లో పూజలు, నోములు ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకుంటారు కదండి. అవి కూడా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి వరకు మంచి రోజులు అంటూ చాలా, అంటే స్టార్టింగ్ కార్తీకం నుంచి పౌర్ణమి వరకు మనకు మంచి రోజులు అంటూ చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి. ఈ 15 days అంటూ మీరు అంటూ మంచిగా పూజలు అంటూ జరుపుకొని ఆ స్వామి కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఇదైతే నాకు తెలిసింది మీకు చెప్పానండి. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ అండి. మీరు ఏదైనా మిస్టేక్ మీరు అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ రేపు కళ్యాణం అంటూ చేస్తాను కదండి, అప్పుడు కళ్యాణం అంటూ ఎలా చేసుకున్నాను అనేది మీకు తప్పక చూపిస్తానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటూ మీకు షేర్ చేశాను. ఒక మంచి కంటెంట్ అంటూ మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దోస్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ద ఫస్ట్ టైం, please do subscribe and share this video to your loved ones, and please support my channel. Thank you for watching. ఓకే అండి, దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఏదైనా ఉంటే కామెంట్ తప్పక తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతామండి. అంతవరకు బాయ్, నమస్తే.